హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మనం ఎన్ఎన్ఎంఎస్లోని శాట్లో భాగంగా ఫిజిక్స్లోని మోషన్ అండ్ టైం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫిజిక్స్గా మనం ఈ టాపిక్ని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఒకసారి ప్రీవియస్ పేపర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టాపిక్ నుంచి అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతున్నదిగా. కాబట్టి ఈరోజు మనం ఈ మోషన్ అండ్ టైం అనే టాపిక్లోని అన్ని కాన్సెప్ట్స్ని, అట్లాగే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మరియు ప్రీవియస్ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ మెంట్ బై మోషన్? ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ మోషన్ ఇఫ్ ఇట్స్ పొజిషన్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సరౌండింగ్స్ ఇన్ ఏ గివెన్ పాయింట్. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్టు దాన్ని సరౌండింగ్ బేస్ చేసుకుని ఏదైనా కొంత సమయం తర్వాత దాని పొజిషన్ మారినట్లయితే అప్పుడు ఆ బాడీ అనేది లేదా ఆ ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందని అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఇక్కడ ఉంది. ఒక 5 seconds ఆర్ 10 seconds తర్వాత ఏ అనే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఇక్కడికి మారింది అనుకుందాం. అప్పుడు ఆ ఏ అనే ఆబ్జెక్టు మోషన్లో ఉంది అని అంటాం అనమాట. ఒకవేళ అలా జరగనట్లయితే, అంటే ఫస్ట్ ఒక ఈఎన్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఒక 5 seconds లేదా 10 seconds తర్వాత కూడా అక్కడే ఉంది, అంటే దాని సరౌండింగ్స్ బేస్ చేసుకుని దాని పొజిషన్లో ఏ విధమైన మార్పు లేదు అని అనుకుంటున్నాం. అప్పుడు ఆ బాడీ అనేది రెస్ట్లో ఉంది అంటాం అనమాట. అంటే రెస్టింగ్ పొజిషన్లో ఉంది అంటాం. అంటే ఏదైనా ఒక గివెన్ టైం పీరియడ్లో ఒక బాడీ యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సరౌండింగ్స్, అంటే దాని యొక్క సరౌండింగ్స్ని బేస్ చేసుకుని మనకి మారినట్లయితే అది మోషన్లో ఉందని, అట్లా కాకుండా మారకుండా సేమ్ అదే పొజిషన్లో ఉన్నట్లయితే అది రెస్ట్లో ఉందని అంటాం అన్నమాట. ఒకవేళ ఆ బాడీ అనేది ఈక్వల్ టైం ఇంటర్వల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేసినట్లయితే అప్పుడు అది యూనిఫామ్ మోషన్లో ఉంది అని అంటాం అనమాట. అంటే యూనిఫామ్ మోషన్. అంటే మీనింగ్ ఏంటి? మనకి ఏదో ఒక బాడీ ఉంది, ఫస్ట్ 5 secondsలో ఒక 10 meters ట్రావెల్ చేసింది అనుకుందాం. నెక్స్ట్ 5 secondsలో కూడా 10 metersే ట్రావెల్ చేసింది. నెక్స్ట్ 5 secondsలో కూడా 10 metersే ట్రావెల్ చేసుకుంది అనుకున్నాం. అంటే ఈక్వల్ టైం ఇంటర్వల్స్, అంటే ఈక్వల్ ట్రావెల్స్. ఇక్కడ 5 seconds తీసుకున్నాం, ఇక్కడ కూడా మనం 5 seconds చొప్పున తీసుకున్నాం. అప్పుడు డిస్టెన్స్, ఆ బాడీ కవర్ చేసిన డిస్టెన్స్ కూడా ఎగ్జాక్ట్లీ 10 meters ఉంది. అంటే ఈక్వల్ టైం ఇంటర్వల్స్లో ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేసినట్లయితే ఆ బాడీ యొక్క మోషన్ మనం యూనిఫామ్ మోషన్ అంటాం. అలా కానట్లయితే నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ ఫస్ట్ 5 secondsలో ఒక 10 meters కవర్ చేసింది, నెక్స్ట్ 5 secondsలో ఒక 12 meters కవర్ చేసింది అనుకుందాం. అంటే ఇక్కడ ఈక్వల్ టైం ఇంటర్వల్స్ తీసుకున్నాం, కానీ అది కవర్ చేసిన డిస్టెన్స్ అనేది ఈక్వల్గా లేదు, అన్ఈక్వల్గా ఉంది కదా. అప్పుడు ఆ బాడీ యొక్క మోషన్ మనం నాన్ యూనిఫామ్ మోషన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఈ యూనిఫామ్ మోషన్కి ఎగ్జాంపుల్గా క్లాక్లో హ్యాండిల్స్ యొక్క మోషన్ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మినిట్స్ హ్యాండ్నే తీసుకుందాం. మనకి మినిట్స్ హ్యాండ్ అనేది ఎవ్రీ 60 secondsకి ఒక కంప్లీట్ రొటేషన్ పూర్తి చేస్తుంది కదా. కాబట్టి ఆ మినిట్స్ హ్యాండ్ యొక్క మోషన్ అనేది మనకి యూనిఫామ్ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అట్లాగే అవర్స్ హ్యాండ్ యొక్క మోషను, అట్లాగే సెకండ్స్ హ్యాండ్ యొక్క మోషన్స్ కూడా, ఈ హ్యాండ్స్ యొక్క మోషన్స్ అన్నీ కూడా మనకి యూనిఫామ్ మోషన్లోకి వస్తాయి. అలాగే అవర్స్ హ్యాండ్నే తీసుకుందాం. మనకి ఎవ్రీడే, ప్రతిరోజు అది 2 times 2 కంప్లీట్ రొటేషన్స్ని కంప్లీట్ చేస్తుంది కదా. కాబట్టి ఆ అవర్స్ హ్యాండ్ యొక్క మోషన్ కూడా మనం యూనిఫామ్ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా నాన్ యూనిఫామ్ మోషన్కి ఎగ్జాంపుల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఆఫ్ ఏ కైట్ చెప్పుకోవచ్చు. మనం కైట్ అనేది కొన్ని సమయాల్లో చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది, కొన్ని సమయాల్లో స్లోగా మూవ్ అవుతుంది. అంటే ఈక్వల్ టైం ఇంటర్వల్స్ తీసుకున్నట్లయితే అది మూవ్ అవ్వే డిస్టెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం నాన్ యూనిఫామ్ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, మోషన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 different ways అనమాట. అంటే మోషన్ మనం 3 waysలో క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ట్రాన్స్లేటరీ మోషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ circulatory motion,
అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆసిలేటరీ మోషన్. అంటే మనం ఇక్కడ మోషన్ ఆఫ్ ఏ బాడీని 3 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు అనమాట. అదేంటో చూద్దాం. అవేంటి మనకి? ట్రాన్స్లేటరీ మోషన్, సర్క్యులేటరీ మోషన్ అండ్ ఆసిలేటరీ మోషన్. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ట్రాన్స్లేటరీ మోషన్? ఆల్ పార్ట్స్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ద మూవింగ్ బాడీ. అంటే మనకి ఏదైనా ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ యొక్క అన్ని పార్ట్స్ కూడా ఆ బాడీ ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్లయితే అప్పుడు దాని యొక్క మోషన్ అనేది ట్రాన్స్లేటరీ మోషన్ అవుతుందన్నమాట. అంటే ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏంటి? మనకి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా ఆ బాడీ ఏ డైరెక్షన్లో అయితే మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకున్నాం. అప్పుడు ఆ బాడీ యొక్క మోషన్ మనం ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం అనమాట. మళ్ళీ ఈ ట్రాన్స్లేటరీ మోషన్ని 2 వేస్లో క్లాసిఫై చేయొచ్చు అనమాట. అవి ఏంటంటే రెక్టిలినియర్ మోషన్ అండ్ కర్వలినియర్ మోషన్. ఓకే, వాట్ ఈజ్ రెక్టిలినియర్ మోషన్ అండ్ వాట్ ఈజ్ కర్వలినియర్ మోషన్? అంటే మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ట్రాన్స్లేటరీ మోషన్లో ఉందనుకుందాం. అంటే ఆ బాడీ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆ బాడీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుందాం. అప్పుడు దాని మోషన్ అనేది ఒక స్ట్రైట్ లైన్ వెంబడి జరుగుతూ ఉంటే, అంటే ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతూ ఉన్నట్లయితే ఆ బాడీ అంతా కూడా ఒక స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంటే అట్లాంటి మోషన్ మనం రెక్టిలినియర్ మోషన్, లీనియర్ అంటే స్ట్రైట్గా, అండ్ రెక్టిలినియర్ మోషన్గా చెప్పవచ్చు అనమాట. అలా కాకుండా ఆ బాడీ అనేది ఒక కర్వ్డ్ పాత్లో మూవ్ అవుతూ ఉన్నట్లయితే దాన్ని కర్వలినియర్ మోషన్ అంటాం అనమాట. ఓకే, అంటే ట్రాన్స్లేటరీ మోషన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 వేస్. ఫస్ట్ వన్ ఈజ్ రెక్టిలినియర్ మోషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కర్వలినియర్ మోషన్. అంటే ఒక స్ట్రైట్ లైన్ వెంబడి మూవ్ అవుతూ ఉంటే దాన్ని రెక్టిలినియర్ మోషన్ అంటాం. అలా కాకుండా కర్వ్డ్ పాత్లో మూవ్ అవుతున్నట్లయితే దాన్ని కర్వలినియర్ మోషన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఒకసారి వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక బిల్డింగ్ మీద నుంచి ఒక స్టోన్ కిందకి వదిలేసామనుకోండి, ఆ స్టోన్ యొక్క డైరెక్షన్ అంటే ఒకే డైరెక్షన్లో, అంటే ఒక స్ట్రైట్ లైన్లో కిందకి ప్రయాణిస్తుంది కదా, కాబట్టి దాని యొక్క మోషన్ మనం రెక్టిలినియర్ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి బైక్స్లో స్పీడోమీటర్ ఉంటుంది కదా, ఆ స్పీడోమీటర్ యొక్క నీడిలు ఒక కర్వ్డ్ పాత్లో మూవ్ అవుతూ ఉంటుంది కదా, దాని యొక్క మోషన్ మనం కర్వలినియర్ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సర్క్యులేటరీ మోషన్, దీన్నే మనం రొటేటరీ మోషన్ అని కూడా అంటాం అనమాట. Motion of all parts of a moving body follows a circular path with respect to a fixed center. Then its motion is said to be rotatory motion or circulatory motion. అంటే మనకి మోషన్లో ఉన్న ఒక బాడీ యొక్క ఆల్ పార్ట్స్ కూడా ఒక సర్క్యులర్ పాత్ని, ఒక ఫిక్స్డ్ సెంటర్ని ఆధారంగా చేసుకుని ఒక సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉన్నట్లయితే ఆ బాడీ యొక్క మోషన్ మనం సర్క్యులేటరీ మోషన్ ఆర్ రొటేటరీ మోషన్ అంటూ ఉంటాం అనమాట. మనకి దీనికి ఎగ్జాంపుల్గా క్లాక్లో ఉండే హ్యాండిల్స్ యొక్క మోషన్ని చెప్పొచ్చు అనమాట. అవి ఒక సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతూ ఉంటాయి కదా, సెంటర్ని బేస్ చేసుకుని. కాబట్టి మోషన్ ఆఫ్ హ్యాండిల్స్ ఆఫ్ ఏ క్లాక్ ఈజ్ అ ఎగ్జాంపుల్ టు రొటేటరీ మోషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆసిలేటరీ మోషన్. వాట్ ఈజ్ మెంట్ బై ఆసిలేటరీ మోషన్? మనకి దీన్నే మనం టు అండ్ ఫ్రో మోషన్ అని, లేకపోతే అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ మోషన్ అని, అలాగే టు ఫ్రో మోషన్ అంటే బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ మోషన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్టు ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకుని టు ఫ్రో అంటే ముందుకి వెనుకకు కదులుతూ ఉన్నట్లయితే దట్ ఈజ్ కాల్డ్ ఆసిలేటరీ మోషన్. లేకపోతే అప్ అండ్ డౌన్ అంటే పైకి కిందికి ఒక ఫిక్స్డ్ పాయింట్ బేస్ చేసుకుని పైకి కిందికి కదులుతూ ఉన్నట్లయితే కూడా దాన్ని మనం ఆసిలేటరీ మోషన్గా చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓల్డెన్ డేస్లోని పెండులం క్లాక్స్ ఉండేవి కదా, ఆ క్లాక్ ఉండే పెండులం అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్ బేస్ చేసుకుని ఇలా ముందుకి వెనకకి కదులుతూ ఉంటుంది. కాబట్టి
దాని యొక్క మోషన్ మనం ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అసలు వాట్ ఈజ్ మెంట్ బై పెండులం అంటే మనం ఏదైనా ఒక చిన్న స్టోన్ లేకపోతే ఏదైనా ఒక చిన్న స్పీరికల్ షేపు బాల్ని ఏదైనా తీసుకుని ఒక దారానికి టై చేసి మనం ఫింగర్స్తో పట్టుకుని దాన్ని ఒక సైడ్కి లాగి వదిలేసాం అనుకోండి, అది ఆసిలేట్స్ చేస్తుంది కదా. అంటే ఇలాగ మనకి ముందుకి వెనక్కి ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకుని ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది కదా, అట్లాంటి ఆబ్జెక్ట్ని మనం పెండులం అంటాం అనమాట. ఓకే, దీని యొక్క మోషన్ మనం ఆసిలేటరీ మోషన్ అంటాం. అట్లాగే షూయింగ్ మిషన్ ఉంటుంది కదా, అందులో నీడిలు మనకి పైకి కిందకి కదులుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అట్లాగే సీసా అంటే తూగుడు బల్ల అంటాం కదా, పిల్లలు రెండు వైపులు ఇలా పైకి కిందకి కదులుతూ ఉంటారు కదా, కాబట్టి వాళ్ళ యొక్క మోషన్ని కూడా మనం ఈ ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ పెండులం మీద మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే క్లాక్ యొక్క పెండులం మనకి ఏదైనా ఒక పెండులం అనేది ఒక ఆసిలేషన్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెండులం అనుకుందాం, దీన్ని మనం ఇట్లా ఇక్కడికి లాగి వదిలినప్పుడు ఇలా ముందుకి వెనక్కి ఆసిలేషన్స్ చేస్తుంది కదా. మనకి ఈ పెండులం అనేది ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ వరకు చేరుకుని మళ్ళీ ఇక్కడికి వెనక్కి రావడానికి పట్టే కాలాన్ని మనం టైం పీరియడ్ అంటాం. టైం పీరియడ్ ఆఫ్ ద పెండులం అంటాం అనమాట. అయితే మనకి క్లాక్ యొక్క పెండులంకి ఉండే టైం పీరియడ్ ఎంతంటే 2 seconds అనమాట. అంటే టైం పీరియడ్ ఆఫ్ ఏ పెండులం క్లాక్ ఈజ్ 2 seconds. అయితే ఈ టైం పీరియడ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అనమాట. అంటే టైం పీరియడ్ ఆఫ్ ఏ పెండులం డిపెండ్స్ ఆన్ ఇట్స్ లెంత్, వెయిట్, బోత్ ద అబో, నన్ ఆఫ్ ద అబో. ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. మనకి ఎప్పుడైనా సరే ఒక పెండులం యొక్క టైం పీరియడ్ అనేది దాని యొక్క లెంత్ని బట్టి ఆధారపడి ఉంటుంది, అంతేగాని వెయిట్ మీద ఆధారపడి ఉందన్నమాట. అంటే వెయిట్ ఈ లెంత్ మార్చకుండా మనం వెయిట్ మార్చినప్పటికీ దాని యొక్క టైం పీరియడ్లో ఏ విధమైన మార్పు ఉండదు. అట్లా కాకుండా మనం లెంత్ మార్చినట్లయితే, ఆ పెండులం యొక్క లెంత్ని మార్చినట్లయితే దాని యొక్క టైం పీరియడ్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక పెండులం యొక్క టైం పీరియడ్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ లెంత్ అనమాట. లెంత్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ టైం గురించి వచ్చింది కాబట్టి టైం యొక్క మనకి బేసిక్ యూనిట్ని దేనిగా చెప్పుకుంటాం మనం? సెకండ్గా చెప్పుకుంటాం. అంటే బేసిక్ యూనిట్ ఆఫ్ టైం ఈజ్ సెకండ్. మనకి ఈ టైం మీద బేస్ అయ్యి ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగినా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 1 minute ఎన్ని సెకండ్స్ ఉంటాయంటే 60 seconds ఉంటాయి. మరి 1 hourకి ఎన్ని మినిట్స్ ఉంటాయంటే 60 minutes ఉంటాయి. ఒకవేళ మనకి 1 hourకి ఎన్ని సెకండ్స్ ఉంటాయంటే 1 hour ఈక్వల్ టు మనకి ఫస్ట్ మినిట్స్లోకి మార్చుకుంటాం. మినిట్స్ ఏంటి? 60 minutes. ఇప్పుడు మనకి సెకండ్స్ అడిగినప్పుడు ఏం చేయాలి? దీన్ని మళ్ళీ 60తో మల్టిప్లై చేయాలి. అంటే 1 minute ఈక్వల్ టు మళ్ళీ 60 seconds కదా, అంటే 60 × 60 ఈక్వల్ టు 3600 seconds అవుతుందన్నమాట. ఒకవేళ మనకి 1 dayకి ఎన్ని సెకండ్స్ ఉంటాయని అడిగినప్పుడు ఏం చేస్తాం? 1 day ఈక్వల్ టు మనకి ఫస్ట్ అవర్స్లో కన్వర్ట్ చేస్తాం. ఎన్ని అవర్స్ ఉంటాయి 1 dayకి? 24 hours. తర్వాత దీన్ని అవర్స్ని దేంట్లోకి మారుస్తాం? మినిట్స్లోకి మారుస్తాం. అంటే 24 × 1 hourకి మనకి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes. అట్లాగే ఒకవేళ సెకండ్స్ అడిగినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 60తో మల్టిప్లై చేయాలి. అంటే 24 × 60 × 60 seconds అవుతుంది అనమాట. మల్టిప్లై చేసినట్లయితే 6 6 are 36, 36 × 24, 4 6 are 24, 2 3 4 are 12 plus 2 14, 2 6 are 12, 3 2s are 6 plus 1 7, 4 6 8. అంటే 8 6 4 2 zeros ఉన్నాయి కదా, 0 0. అంటే 86,400 seconds ఉంటాయని చెప్పొచ్చు అనమాట. ఇయర్స్ నుంచి మాట్లాడుకున్నట్లయితే 1 yearకి 12 months అని మనకు ఆల్రెడీ తెలుసు. అట్లాగే మనం 10 years ఈక్వల్ టు 1 decade. అంటే 1 decade అంటే 10 years అనమాట.
అలాగే సెంచురీ అంటే 100 ఇయర్స్, అంటే 1 సెంచురీ ఈక్వల్ టు అట్లాగే మిలీనియం. మిలీనియం మీన్స్ మనకి 1000 ఇయర్స్ అనమాట. 1 మిలీనియం ఈక్వల్ టు 1000 ఇయర్స్. దీన్ని మనకి సెంచురీస్లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే 100 ఇయర్స్ని మనం ఒక సెంచురీ కింద చెప్పుకున్నాం కదా, కాబట్టి 10 సెంచురీస్ అవుతుందన్నమాట. ఒకవేళ మనకి దీన్నే మనకి డికేట్స్లో కన్వర్ట్ చేసినట్లయితే మనకి 10 ఇయర్స్ని ఒక డికేట్ అన్నాం కదా, అంటే దీంట్లో 10 సెపరేట్ చేసినట్లయితే ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కదా, అంటే 100 డికేట్స్ అవుతుంది అనమాట. 100. నెక్స్ట్ వన్ ఈజ్ డిస్టెన్స్. మనకి బేసిక్ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్కి మనకి మీటర్గా చెప్పుకుంటాం కదా, అంటే మనకి ఎంకేఎస్ సిస్టంలోని ఎస్ఐ సిస్టంలోని బేసిక్ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ అంటే మనం మీటర్ అని చెప్పాలి. ఓకే, ఇక్కడ మనకి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్ తెలిసి ఉండాలన్నమాట. అంటే వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక బాడీ ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఇట్లా మనకి ఈ మార్గంలో ప్రయాణించి బి దగ్గరికి చేరుకుంది. ఇట్లా మనకి చేరుకోవడంలో అది 10 కిలోమీటర్స్ ప్రయాణించింది అనుకుందాం. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ అనమాట. అంటే ఇప్పుడు ఆ బాడీ అనేది ఈ ఏ నుంచి బికి ట్రావెల్ చేయడానికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. దిస్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ. ఇప్పుడు ఇదే బాడీ గురించి మనం డిస్ప్లేస్మెంట్ మాట్లాడుకున్నప్పుడు, ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే డిస్ప్లేస్మెంట్ మీన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. అంటే ఇక్కడ మనకి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, ఈ రెండిటికి మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్. దిస్ ఈజ్ కాల్డ్, అంటే ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్, అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 km ఉందనుకుంది, ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది 10 కిలోమీటర్స్ అయితే డిస్ప్లేస్మెంట్ అనేది మనకి 6 కిలోమీటర్స్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి స్కేలర్ వెక్టర్ అంటే ఏంటో తెలుసుండాలి. అంటే స్కేలర్ క్వాంటిటీయా వెక్టర్ క్వాంటిటీ అనేది అడగవచ్చు అనమాట. మనకి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కేలర్ క్వాంటిటీ అండ్ వెక్టర్ క్వాంటిటీ? మనకి ఏదైనా ఒక క్వాంటిటీకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉన్నట్లయితే, అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దానిని మనం స్కేలర్ క్వాంటిటీ అంటాం అన్నమాట. అలా కాకుండా ఏదైనా ఒక క్వాంటిటీకి మనకి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉన్నట్లయితే దట్ ఈజ్ కాల్డ్ వెక్టర్ క్వాంటిటీ. అంటే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈ రెండు ఉన్న క్వాంటిటీని మనం వెక్టార్ క్వాంటిటీ అని, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉన్న క్వాంటిటీని మనం స్కేలార్ క్వాంటిటీ అని అంటూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ని మనం బేస్ చేసుకుని స్పీడ్ అండ్ వెలాసిటీని డిఫైన్ చేస్తూ ఉంటాం. వాట్ ఈజ్ దట్ స్పీడ్ అండ్ వాట్ ఈజ్ వెలాసిటీ? అసలు స్పీడ్ అంటే ఏమిటి, వెలాసిటీ అంటే ఏమిటో చూద్దాం. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ స్పీడ్. అంటే ఒక యూనిట్ టైంలో ఒక బాడీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో దాన్ని మనం స్పీడ్గా మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. అంటే దీని ఫార్ములాని, స్పీడ్ యొక్క ఫార్ములాని ఎట్లా చెప్పొచ్చు? డిస్టెన్స్ బై టైం. అంటే టోటల్ టైం, అది ఆ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుందో దాన్ని వేసుకుంటాం ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ స్పీడ్. మనకు వాట్ ఈజ్ మెంట్ బై వెలాసిటీ? ద డిస్ప్లేస్మెంట్ ఇన్ ఏ సర్టెన్ డైరెక్షన్ పర్ యూనిట్ టైం. అంటే ఒక యూనిట్ టైంలో ఒక బాడీ ఎంత డిస్ప్లేస్మెంట్ తీసుకుంది అనే దాన్ని మనం వెలాసిటీగా డిఫైన్ చేస్తాం అనమాట. అంటే వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్
బై టోటల్ టైం, అంటే టైం టేకెన్ బై ద బాడీ. ఓకే, ఇక్కడ దీని నుంచి మనం ఇప్పుడు స్పీడ్ అనేది స్కేలర్ క్వాంటిటీ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఓన్లీ మనకి డిస్టెన్స్ అనేది ఏంటి, మనకి స్కేలర్ కదా, దాంట్లో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుంటాం. కానీ వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఏం కలిగి ఉంటుంది, మనకి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా కలిగి ఉంటుంది కదా. కాబట్టి ఈ వెలాసిటీ అనేది ఏమో వెక్టార్ క్వాంటిటీ అవుతుంది, స్పీడ్ అనేది ఏమో స్కేలార్ క్వాంటిటీ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి బేసిక్ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ ఏం చెప్పుకున్నాం, దాని లెంత్గా ఏం చెప్పుకున్నాం, మనం మీటర్ అని చెప్పుకున్నాం. ఒకసారి ఈ లెన్స్ని యూనిట్లో ఎలా మార్చాలో చూద్దాం. అంటే వీటిని కూడా అడగడానికి అవకాశం ఉంది. మనకి 10 మిల్లీమీటర్స్ అనేది 1 సెంటీమీటర్కి ఈక్వల్ అవుతుంది అనమాట. మనకి 10 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1 డెసిమీటర్. నెక్స్ట్ మనకి 10 డెసిమీటర్స్ ఈక్వల్ టు 1 మీటర్ అవుతుంది. అంటే మనం దీన్నే సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలనుకోండి, 1 డెసిమీటర్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. అప్పుడు 10 డెసిమీటర్స్ ఎన్ని సెంటీమీటర్స్ అవుతుందంటే 100 సెంటీమీటర్స్ అవుతుంది కదా. అంటే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ 10 మీటర్స్ ఈక్వల్ టు 1 డెకామీటర్. నెక్స్ట్ 10 డెకామీటర్స్ ఈక్వల్ టు 1 హెక్టామీటర్. నెక్స్ట్ వన్ ఈజ్ 10 హెక్టామీటర్స్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. అంటే మనకి కిలోమీటర్స్ ఇచ్చి దాన్ని డెసిమీటర్స్లోకి సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయమని అడగొచ్చు అనమాట. అప్పుడు ఇవి తెలిసినట్లయితే మనం చాలా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్. అంటే మనకి 10 మిల్లీమీటర్స్ 1 సెంటీమీటర్ అవుతుంది, అలాగే 10 సెంటీమీటర్స్ 1 డెసిమీటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్కి మనకి ఎన్ని మిల్లీమీటర్స్ ఉంటాయంటే ఫస్ట్ 100 సెంటీమీటర్స్ ఉంటాయి, మళ్ళీ ఈచ్ సెంటీమీటర్ 10 మిల్లీమీటర్స్కి ఈక్వల్ అవుతుంది కదా, ఇంటూ 10. అంటే 100 ఇంటూ 10 అవుతుంది, ఎంత అవుతుంది మనకి 1000 అవుతుంది కదా, 1000 మిల్లీమీటర్స్. అట్లాగే 1 కిలోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్ అని అడగొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 km. ఫస్ట్ మనం రివర్స్లో వస్తాం. 1 km ఈక్వల్ టు 1000 మీటర్స్. మనకి 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, 1000 మీటర్స్. ఈ మీటర్స్ మళ్ళీ ఏం చేస్తాం, సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తాం. అంటే 1000 ఇంటూ 1 మీటర్ మనకి ఎన్ని సెంటీమీటర్కి ఈక్వల్ అవుతుంది, 100 సెంటీమీటర్స్కి ఈక్వల్ అవుతుంది కదా, ఇంటూ 100 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, మరలా మనకి దీన్ని మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. ఈచ్ సెంటీమీటర్ మనకి ఎన్ని మిల్లీమీటర్స్కి ఈక్వల్ అవుతుంది, 10 మిల్లీమీటర్స్కి ఈక్వల్ అవుతుంది కదా, అంటే ఇంటూ 10. అంటే 1000 ఇంటూ 100 ఇంటూ 10 మిల్లీమీటర్స్. అంటే 1 3 zeros 2 5 6. అంటే మనకి ఎంత అవుతుంది, 10 lakh మిల్లీమీటర్స్ అవుతుంది అనమాట. ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ యూనిట్స్ తెలిసినట్లయితే మనకి. నెక్స్ట్ స్పీడోమీటరు, ఓడోమీటరు, వీటిని బేస్ అయ్యి కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనకి ఈ స్పీడోమీటర్ అనేది అంటే స్పీడ్ అంటే కిలోమీటర్స్ పర్ అవర్స్. అంటే స్పీడ్ని మనం కిలోమీటర్స్ పర్ అవర్స్లో మనం కొలుస్తూ ఉంటాం కదా. అంటే స్పీడ్ని మనం కిలోమీటర్స్ పర్ అవర్స్లో కొలవడానికి ఉపయోగించే దాన్ని మనం స్పీడోమీటర్ అంటాం అనమాట. నెక్స్ట్ ఓడోమీటర్ అంటే మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ కిలోమీటర్స్. అంటే మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసామో తెలుసుకోవడానికి ఉపయోగపడేది మనకి ఓడోమీటర్ అవుతుంది అనమాట. మనకి బైక్స్లో ఫ్రంట్ ఆర్ వెహికల్స్ అన్నిటిలో కూడా మనకి మీటర్స్ ఉంటాయి కదా, దాన్ని మనం కాంబినేషన్ ఆఫ్ స్పీడోమీటర్ అండ్ ఓడోమీటర్ అంటాం. అంటే దాంట్లోనే మనం అట్ ద సేమ్ టైం మనం స్పీడ్ని మనం ఐడెంటిఫై చేయగలము, అట్లాగే మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామో కూడా మనం ఫైండ్ అవుట్ చేయగలం కదా. కాబట్టి దాన్ని మనం కాంబినేషన్ ఆఫ్ స్పీడోమీటర్ అండ్ ఓడోమీటర్గా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ స్పీడ్ అండ్ వెలాసిటీ. మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి, స్పీడ్కి డిస్టెన్స్ బై టైం.
మనకి డిస్టెన్స్కి బేసిక్ యూనిట్ ఏంటి? మీటర్స్ బై టైంకి బేసిక్ యూనిట్ ఏంటి? సెకండ్స్ కదా, అంటే మీటర్స్ పర్ సెకండ్. దీన్ని ఇట్లా రాస్తాం కదా, మీటర్స్ పర్ సెకండ్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ స్పీడ్ ఈజ్ మీటర్స్ పర్ సెకండ్. అలాగే డిస్ప్లేస్మెంట్ కూడా డిస్టెన్స్ సమానం కదా, కాకపోతే డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ డిస్ప్లేస్మెంట్స్కి బేసిక్ యూనిట్ ఏంటి? మీటర్స్. అలాగే టైం కూడా ఏమవుతుంది? సెకండ్ అవుతుంది కదా, దీనికి కూడా మనకి ఎస్ఐ యూనిట్స్ మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ స్పీడ్కి వెలాసిటీకి మనకి బేసిక్ యూనిట్స్ అనేవి మీటర్స్ పర్ సెకండ్ అవుతూ ఉంటాయి. అట్లాగే మనకి యావరేజ్ స్పీడు, యావరేజ్ వెలాసిటీ ఇట్లాంటి వాటి గురించి కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. యావరేజ్ స్పీడ్ మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ బై టోటల్ టైం టేకెన్ టు ద బాడీ టు రీచ్ ద డిస్టెన్స్. అంటే మనకి ఒక బాడీ అనేది ఎంత డిస్టెన్స్, టోటల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, నెక్స్ట్ ఆ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి టోటల్ ఎంత టైం తీసుకుందో, ఆ రెండింటిని యొక్క రేషియోని మనం యావరేజ్ స్పీడ్గా చెప్పుకుంటాం అనమాట. అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. అట్లాగే మనకి యావరేజ్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. నెక్స్ట్ ఈ స్పీడు వెలాసిటీ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అనమాట. అంటే మనం కిలోమీటర్స్ పర్ అవర్స్ని మీటర్స్ పర్ సెకండ్లోకి, అలాగే మీటర్స్ పర్ సెకండ్స్ని కిలోమీటర్స్ అవర్స్లోకి, పర్ అవర్స్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు దీన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఒక కిలోమీటర్కి మనకి మీటర్స్ ఎన్ని ఉంటాయి? 1000 మీటర్స్ ఉంటాయి కదా, అంటే 1000 బై అవర్కి మనకి సెకండ్స్ ఎన్ని ఉంటాయి? అవర్కి 60 మినిట్స్, మళ్ళీ ఒక్కొక్క మినిట్కి 60 సెకండ్స్ కదా, అంటే 60 × 60 అని రాయొచ్చు. 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్, మళ్ళీ 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. ఇప్పుడు ఇది మీటర్స్లో ఉంది, క్రింద టైం అనేది సెకండ్స్లో ఉంది. ఒకసారి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 0 0 గెట్స్ క్యాన్సిల్, అగైన్ 0 0 గెట్స్ క్యాన్సిల్. అట్లాగే అంటే 10/6 6 are 36. మనకి రెండిట్లో మనకి 2 టేబుల్ పోతుంది కదా, ఇందులో 5 times 18 times, అంటే 5/18 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది అనమాట. అంటే మనం కిలోమీటర్స్ పర్ అవర్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఏదైనా ఒక వాల్యూని దాన్ని 5/18తో మల్టిప్లై చేయాలి. మీకు క్వశ్చన్ ఇలా అడగొచ్చు అనమాట, కన్వర్ట్ 72 కిలోమీటర్స్ పర్ అవర్. దీన్ని కిలోమీటర్ పర్ అవర్ని ఇట్లా KMPH అని కూడా రాస్తూ ఉంటారు. దీన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనం దీన్ని 5/18తో మల్టిప్లై చేయాలి. అంటే 72 × 5/18. ఓకే, ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 6 టేబుల్ 3 times, 6 టేబుల్ 12 times, అగైన్ 3 టేబుల్ 4 times, 4 5s are 20 మీటర్స్ పర్ సెకండ్ అవుతుందన్నమాట. ఒకవేళ మనం రివర్స్లో అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగారు, మనకి 30 మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి కన్వర్ట్ చేయమని అడిగినప్పుడు అప్పుడు ఏం చేస్తాం? 18/5తో మల్టిప్లై చేస్తాం ఇచ్చిన వాల్యూని. అంటే 30 × 18/5. 5 టేబుల్ 30లో 6 times కట్ అవుతుంది కదా, అంటే 6 18s are 6 8s are 48, 4 6 1s are 6 + 4 10 అవుతుంది కదా, అంటే 10 KMPH అంటే కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుందన్నమాట. ఇట్లా మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్ అనేవి పెద్ద వాల్యూస్, అలాగే మీటర్స్ పర్ సెకండ్ అనేది చిన్న వాల్యూ, చిన్న యూనిట్స్ కదా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే లార్జర్ వాల్యూని స్మాలెస్ట్ వాల్యూలో కన్వర్ట్ చేసినప్పుడు స్మాలెస్ట్ ఫ్రాక్షన్తో మనం మల్టిప్లై చేయాలన్నమాట.
ఇది మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ కదా. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ చిన్నగాను డినామినేటర్ పెద్దగాను ఉంటుంది. అప్పుడు దాని మొత్తం వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1, అంటే 1 కంటే తక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి 5 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అంటే న్యూమరేటర్ పెద్దగాను డినామినేటర్ చిన్నగాను ఉంటుంది. కాబట్టి దీని వాల్యూ అనేది ఎప్పుడైనా సరే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అనమాట. కాబట్టి చిన్న ఫ్రాక్షన్తో మల్టిప్లై చేసినప్పుడు పెద్ద వాల్యూ చిన్న, అంటే పెద్ద యూనిట్స్ చిన్న యూనిట్స్లోకి మారుతాయి. అలాగే పెద్ద ఫ్రాక్షన్తో మనం మల్టిప్లై చేసినప్పుడు చిన్న యూనిట్స్ పెద్ద యూనిట్స్లోకి మారుతాయి అనమాట. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవడం కోసం అనమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఏ ప్లేయర్ కంప్లీట్స్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ 10 meters in 40 seconds. హిజ్ డిస్ప్లేస్మెంట్ ఫర్ కంప్లీట్ రెవల్యూషన్ ఈజ్, అంటే ఒక ప్లేయరు ఒక సర్క్యులర్ పాత్లో ఈ సర్కిల్ యొక్క రేడియస్ అనేది 10 meters, అంటే ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి అతనికి 40 seconds టైం పట్టింది. అయితే అతని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత? మనకి డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్, అంటే స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం ఏం చెప్పొచ్చు అంటే డిస్ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర ఆ ప్లేయర్ బయలుదేరి మళ్ళీ అక్కడికే చేరుకున్నాడు, ఒక కంప్లీట్ రొటేషన్ పూర్తి చేశాడు, అంటే మళ్ళీ అక్కడికే చేరుకున్నాడు. అంటే ఆ రెండు పాయింట్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది? 0 meters అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుంది అన్నమాట. ఓకే, అదే డిస్టెన్స్ అడిగితే ఏం చేస్తాం అంటే ఈ సర్కిల్ యొక్క సర్క్యూమ్ఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే సర్కిల్ యొక్క సర్ఫిక్యురెన్స్ ఫార్ములా మ్యాథ్స్లో నేర్చుకుంటాం కదా. మనకి ఫార్ములా ఏమవుతుంది? 2πr అవుతుంది అనమాట, అంటే డిస్టెన్స్ అడిగినప్పుడు. ఓకే, ఇందులో మనకి పై వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం? 22/7. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కదా, అంటే 10 అవుతుంది. అంటే దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 222s are 44 into 10 అంటే 440. 440/7 meters అవుతుంది అనమాట. అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్, అంటే డిస్టెన్స్ అంటే మొత్తం ఎంత దూరం ప్రయాణించాడు. డిస్ప్లేస్మెంట్ అంటే అతని స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్యలో ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే డిస్ప్లేస్మెంట్ అడిగితే ఆన్సర్ 0 అవుతుంది. డిస్టెన్స్ అడిగితే 440/7 meters అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్లేయర్ కంప్లీట్స్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ 7 meters in 20 seconds. ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ప్లేయర్ ఫర్ 2.5 revolutions. ఓకే, ఒక ప్లేయరు ఒక సర్క్యులర్ పాత్లో 2.5 revolutions కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఈ సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ 7 meters. అయితే మనం డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ని రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఈ సర్క్యులర్ పాత్ యొక్క సర్క్యూమ్ఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి మనకి? 2πr. మనకి ఇక్కడ 2 into π అంటే 22/7. r అంటే 7 meters కదా రేడియస్ ఆఫ్ ద సర్కిల్. 7 గెట్స్ క్యాన్సిల్, అంటే 222s are 44 meters. అంటే ప్లేయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర బయలుదేరి ఒక రొటేషన్ కంప్లీట్ చేసినట్లయితే అతను 44 meters ట్రావెల్ చేసినట్లు అవుతుంది అన్నమాట, డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు అవుతుంది. అయితే మనకి ఇక్కడ అతను 2.5 revolutions కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 2 + ½ అంటే మనకి ఇక్కడ ఒక రొటేషన్కి 44 meters, అంటే 2 rotationsకి 2 into 44 ప్లస్ హాఫ్ రొటేషన్. హాఫ్ రొటేషన్ అంటే 44లో హాఫ్ ఎంత? 22 meters కదా, అంటే 22 meters. అంటే 244s are 88 meters ప్లస్ 22 meters, అంటే 110 meters అనమాట. అంటే అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది 110 meters అవుతుంది. నెక్స్ట్ మనకి డిస్ప్లేస్మెంట్, అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు 110 meters. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ కావాలి. ఇప్పుడు మనకి ఒక కంప్లీట్ రెవల్యూషన్ పూర్తి చేసినట్లయితే డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. కానీ అతను ఏం చేశాడు? 2.5 revolutions చేయడం జరిగింది. అంటే 2 revolutionsకి
మళ్ళీ సేమ్ పొజిషన్లోకి స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేస్తాడు. ఇంకొక హాఫ్ అంటే దీని యొక్క ఆపోజిట్ డైరెక్షన్లోకి వస్తాడు కదంటే ఇక్కడికి వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బి దగ్గరికి వస్తాడు అనుకుందాం. అంటే ఇప్పుడు మనకి ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, ఈ బి అనేది మనకి ఎండింగ్ పాయింట్ అవుతుంది. మనకి ఈ రెండింటికి ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటే కదా. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది అవ్వదు కదా, అంటే ఇది అవుతుంది. దీన్నే మనం ఈ సర్కిల్కి డయామీటర్ అంటాం కదా. డయామీటర్ అనేది రేడియస్కి డబుల్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు డయామీటర్ డి అవుతుంది. ఇది రేడియస్కి డబుల్ ఉంటుంది, 2r అవుతుంది. అంటే 2 × 7 అంటే 14 మీటర్స్ అవుతుంది అనమాట. అంటే ఈ క్వశ్చన్లో మనకి డిస్టెన్స్కి ఆన్సర్ 110 మీటర్స్ అయితే డిస్ప్లేస్మెంట్కి 14 మీటర్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఏ మ్యాన్ ఈజ్ 3 meters టు నార్త్ ఆఫ్ ఏ సర్టెన్ పాయింట్ అండ్ 4 meters టు ఈస్ట్ ఆఫ్ వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద మ్యాన్, వాట్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద మ్యాన్. ఓకే, మనం సాధారణంగా మ్యాప్స్ వేస్తూ ఉంటాం కదా, అంటే డైరెక్షన్స్ గురించి వాటి గురించి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మ్యాప్ వేసుకుంటాం. మ్యాప్లో మనం సాధారణంగా టాప్లోనేమో నార్త్, ఆపోజిట్ సైడ్లో సౌత్, రైట్ సైడ్ ఏమో ఈస్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ వెస్ట్ ఇలా వేసుకుంటాం కదా. ఇప్పుడు ఏ మ్యాన్ ఈ 3 meters టు నార్త్ అంటే నార్త్ వైపు 3 meters ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ 4 meters టు ఈస్ట్ అంటే ఈస్ట్ అంటే మనకి రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి కదా, అంటే 4 meters ఈస్ట్ వైపు ట్రావెల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అతని యొక్క డిస్ప్లేస్మెంట్ని డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డిస్టెన్స్ అంటే ఈజీగా అర్థమవుతుంది. డిస్టెన్స్ అంటే అతను ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్ ఎంత, 3 + 4 meters అంటే 7 meters అవుతుంది. కానీ డిస్ప్లేస్మెంట్ మారుతుంది కదా. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం, ఇది ఎండింగ్ పాయింట్ అనుకుందాం. ఈ రెండింటికి ఇలా స్కేల్తో జాయిన్ చేసినట్లయితే అది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే పైథాగరస్ థీరం వచ్చి ఉండాలన్నమాట. పైథాగరస్ థీరం అనేది మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అప్లికబుల్ అవుతుందన్నమాట. అంటే మనం ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయినా సరే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఆ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. ఓకే, మనం ఈ పైథాగరస్ థీరం ఏం చెప్తుందంటే ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides అని చెప్తుంది. అంటే మనం హైపోటెన్యూస్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో మిగిలిన 2 sidesని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంతే వాల్యూ వస్తుందని అర్థం అనమాట. అంటే ఇక్కడ h² ఈక్వల్ టు అదర్ 2 sides ఏంటి, 3ని 4 కదా, అంటే 3² + 4² అవుతుంది అనమాట. 3ని స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది, 9 అవుతుంది. 4ని స్క్వేర్ చేస్తే 16 అవుతుంది. ఓకే, ఇక్కడ 9 + 16 ఎంత అవుతుంది, 25 అవుతుంది. ఇది ఎంతకి సమానం, మనం h². కానీ మనకు కావాల్సింది ఏంటి, h. అంటే ఈ స్క్వేర్ని మనం RHSలోకి పంపించాలి. స్క్వేర్ని RHSలో తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ 25. 25ని ఎట్లా రాయొచ్చు, 5 × 5. కాబట్టి దాని యొక్క స్క్వేర్ రూట్ 5 అవుతుంది అనమాట. అంటే 5 meters. అంటే ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ 5 meters అయితే డిస్టెన్స్ 7 meters అవుతుంది అనమాట. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇట్లా అడిగాడు అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే వ్యక్తి ఇట్లా నార్త్కి 8 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ ఈస్ట్ వైపు 3 kilometers ట్రావెల్ జరిగింది. అట్లాగే తర్వాత మళ్ళీ సౌత్ వైపు ఇంకొక 4 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. అయితే అతని యొక్క డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత అనే క్వశ్చన్ అడిగినప్పుడు మనం డిస్టెన్స్ అంటే చెప్పేస్తాం. అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు 8 + 3 + 4 అంటే 15 kilometers అని చెప్పేస్తాం. కానీ డిస్ప్లేస్మెంట్ అంటే అది అవుతుంది కదా, షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ అట్లయితే ఇది మనకి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం ఈ పైథాగరస్ థీరంని అప్లై చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇలా జాయిన్ చేసినట్లయితే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా, అట్లాగే పైన మనకి ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, అంటే ఇది 3 meters అయిందంటే కిలోమీటర్స్, ఇది కూడా 3 kilometers అవుతుంది. ఇది 4 kilometers అయితే ఇది కూడా 4 kilometers అవుతుంది.
ఇప్పుడు ఇది టోటల్ డిస్టెన్స్ మనకి 8 కిలోమీటర్స్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 4 కిలోమీటర్స్ అయితే అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 4 అవుతుంది. అప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిసినప్పుడు అదర్ సైడ్ మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇప్పుడే చేసాం కదంటే 5 మీటర్స్ అవుతుంది అన్నమాట. మనం డిస్ప్లేస్మెంట్ సాధారణంగా ఎస్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఎస్ ఈక్వల్ టు 5 మీటర్స్ అయితే డిస్టెన్స్ ఈక్వల్ టు 15 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఏ ట్రైన్ మూవ్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 80 km/h డ్యూరింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అండ్ 40 km/h డ్యూరింగ్ ద అదర్ హాఫ్. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద టైమ్. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఎనీ ఆబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 డిఫరెంట్ ఫార్ములాస్ ఉపయోగిస్తాం. అయితే దేన్ని ఎప్పుడు వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది, ఒక ట్రైన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి ట్రావెల్ చేసింది అనుకుందాం. దీన్ని ట్రావెల్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అవర్స్ పట్టింది అనుకుందాం. ఇందులో హాఫ్ ఆఫ్ ద టైమ్ అంటే ఎక్స్లో సగం ఎంత, x/2. ఇది 80 km/h 80 km/h స్పీడ్తో ట్రావెల్ చేసింది. అట్లాగే మిగిలిన హాఫ్ టైంని అంటే x/2 అది 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత, ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత? ఇక్కడ మనకి హాఫ్ టైం ఇచ్చినప్పుడు అంటే టైంని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది కదా. కాబట్టి ఇక్కడ టైం ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఏ ఫార్ములా వాడాలంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు v1 ప్లస్ v2/2. అంటే ఫస్ట్ స్పీడ్ ఎంత, ఫస్ట్ హాఫ్ టైంలో స్పీడ్ ఎంత 80 km/h, సెకండ్ హాఫ్ టైంలో స్పీడ్ ఎంత 40 km/h/2. అంటే 80 ప్లస్ 40 ఎంత అవుతుంది 120/2 అంటే 60 km/h అవుతుంది అనమాట. అంటే ఈ ఫార్ములా మనం ఎప్పుడు అప్లై చేస్తాం, హాఫ్ ఆఫ్ ద టైం అంటే సగ భాగాన్ని అంటే ప్రయాణించిన దూరం అంటే కాలంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 అవర్స్ జర్నీ చేయడానికి పట్టింది అనుకున్నాం. అందులో ఫస్ట్ 5 అవర్స్ సమ్ కొంత స్పీడ్ తోటి, నెక్స్ట్ 5 అవర్స్ మరికొంత స్పీడ్ తోని ట్రావెల్ చేసినప్పుడు దాని యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగినప్పుడు v1 ప్లస్ v2/2 అనే ఫార్ములాను ఉపయోగించాలన్నమాట. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ కవర్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h అండ్ అదర్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా PQ అనే 2 పాయింట్స్ మధ్యలో ఒక కార్ ట్రావెల్ చేస్తుంది. ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్స్ x కిలోమీటర్స్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో సగం డిస్టెన్స్ని ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని మనకి 60 km/h స్పీడ్ తోటి, మిగిలిన హాఫ్ డిస్టెన్స్ని 40 km/h స్పీడ్ తోటి ట్రావెల్ చేసినట్లయితే అప్పుడు ఆ కార్ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత? ఇప్పుడు ఫార్ములా మారిపోతుంది. ఇలా డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏది వాడాలంటే మనకి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2v1 v2 బై v1 ప్లస్ v2. ఈ రెండిటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్దేమో టైం ఇచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ ద టైం, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం, సెకండ్ హాఫ్ ఆఫ్ ద టైం ఇచ్చినప్పుడు. సెకండ్ వన్ ఏమో డిస్టెన్స్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. మనం ఇందులో ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే 2 × v1 60 v2 40 బై v1 ప్లస్ v2 అంటే 60 ప్లస్ 40. ఓకే, దిస్ ఈక్వల్ టు 2 × 60 × 40 బై 60 ప్లస్ 40 100 అవుతుంది కదా. 0 0 గెట్స్ క్యాన్సిల్, 0 0 గెట్స్ క్యాన్సిల్ అంటే 2 6 12 అవుతుంది. 12 4 48 km/h అవుతుంది అనమాట. ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ డాగ్ దట్ ట్రావెల్స్
100 మీటర్స్ ఇన్ 4 సెకండ్స్. యావరేజ్ స్పీడ్ అంటే యూనిట్ టైంలో అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కదా. ఇక్కడ ఒక డాగు 4 సెకండ్స్లో 100 మీటర్స్ ట్రావెల్ చేసింది అంటే మనకి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ అంటే 100 మీటర్స్ బై టైం టేకెన్. ఎంత టైం తీసుకుంది? 4 సెకండ్స్ టైం తీసుకుంది. మనం 4ని 100ని 4తో డివైడ్ చేసినట్లయితే 25 వస్తుంది కదా. 25 ఇది మీటర్స్ కదా, మీటర్స్ పర్ సెకండ్ అంటే దాని యావరేజ్ స్పీడ్, ఆ డాగ్ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుందంటే 25 మీటర్స్ పర్ సెకండ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 50 meters is moving with a constant speed of 10 meters per second. Calculate the time taken by the train to cross a electric pole and a bridge of length 250 meters. అంటే మనకి ఒక ట్రైన్ 50 మీటర్స్ లెంత్ ఉన్న ఒక ట్రైన్ 10 మీటర్స్ పర్ సెకండ్ కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉందన్నమాట. అయితే మనం ఒక ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఆ ట్రైన్కి, అట్లాగే 250 మీటర్స్ లెంత్ ఉన్న ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం కాలిక్యులేట్ చేయాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్స్ అనమాట. ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ట్రైన్ యొక్క లెంత్ ఎల్ ఈక్వల్ టు 50 మీటర్స్, అట్లాగే స్పీడ్ ఎంత అవుతుంది, వెలాసిటీ 10 మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ మనకి రెండు ఒకే యూనిట్స్లో ఉన్నాయి లేదు చూస్తాం. ఇది మీటర్స్లో ఉంది, ఇది మీటర్స్లో ఉంది, కాబట్టి మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రిక్ పోల్ని మనం అది క్రాస్ చేయాలంటే ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఉందో అది క్రాస్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. మనకి స్పీడ్ తెలుసు కదా, మనం టైం కావాలి. కాబట్టి ఈ రెండింటిని మనం రీప్లేస్ చేసినట్లయితే అంటే టీ ఈక్వల్ టు డి బై ఎస్ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఓన్లీ ట్రైన్ యొక్క లెంత్ కవర్ చేస్తే సరిపోతుంది కదా ఎలక్ట్రిక్ పోల్ అంటేనే, దానికంటూ పెద్దగా లెంత్ ఏమీ ఉండదు కదా. అంటే 50 బై 10 అవుతుంది, అంటే 5 సెకండ్స్ అనమాట. అంటే అది ఆ ట్రైన్ అనేది 5 సెకండ్స్లో ఆ ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత, 250 మీటర్స్ కదా. కాబట్టి మనకి ఆ ట్రైన్ ఆ బ్రిడ్జిని క్రాస్ చేయాలంటే ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ ప్లస్ ఆ ట్రైన్ యొక్క లెంత్ రెండు కూడా యాడ్ చేసినప్పుడే క్రాస్ అవుతుంది. లేకపోతే అది బ్రిడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రిడ్జ్ అనుకుందాం, ఇక్కడ స్టార్ట్ అయింది ట్రైన్ అనేది, ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ట్రైన్ యొక్క లెంత్ బ్రిడ్జ్ మీదే ఉంటుంది కదా, దాని వెనుక భాగం కూడా బ్రిడ్జిని క్రాస్ చేయాలి. అంటే ఈ ట్రైన్ ఇంకో 50 మీటర్స్ ఎక్స్ట్రా క్రాస్ చేసినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు మాత్రమే అది బ్రిడ్జ్ మీద నుంచి దాటుకుని బయటకు వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, డి ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్, రెండు యాడ్ చేస్తే వస్తుంది. అంటే డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ ఈజ్ 300 మీటర్స్ అవుతుంది. ఓకే, మనకి స్పీడ్ తెలుసు కదా, కాబట్టి ఫార్ములా ఏంటి, మనకి టైం ఫైండ్ అవుట్ చేయడానికి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత 300 మీటర్స్ బై స్పీడ్ 10 మీటర్స్ పర్ సెకండ్. 0 గెట్స్ క్యాన్సిల్, అంటే 30 సెకండ్స్. అంటే ఆ ట్రైన్ ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి పట్టే సమయం ఎంత అంటే 30 సెకండ్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ద టైమ్ ఆఫ్ ascent ఆఫ్ ఏ స్టోన్ ఈజ్ 10 seconds. ఫైండ్ ద టైమ్ ఆఫ్ descent ఆఫ్ ద స్టోన్ అండ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇక్కడ మనం టైమ్ ఆఫ్ ascent అంటే ఏంటి, టైమ్ ఆఫ్ descent అంటే ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మనం ఏదైనా ఒక స్టోన్ని పైకి గాల్లోకి విసిరాం అనుకుందాం, అంటే ఇక్కడ మనం గ్రౌండ్ మీద నుంచి పైకి విసిరాం, అప్పుడు ఆ స్టోను మ్యాక్సిమం హైట్ని రీచ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కదా, ఇక్కడ వరకు రీచ్ అయ్యి తర్వాత మళ్ళీ గ్రౌండ్కి వచ్చేస్తుంది కదా. మనకి ఈ మ్యాక్సిమం హైట్ని రీచ్ అవ్వడానికి అది ఎంత టైం అయితే తీసుకుందో దట్ ఈజ్ కాల్డ్ టైమ్ ఆఫ్ ascent అనమాట. టైమ్ ఆఫ్ ascent, దీన్ని మనం సాధారణంగా T1 అంటూ ఉంటాం. అట్లాగే ఆ మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కదా, అంటే గ్రౌండ్ని చేరడానికి మనకి తీసుకునే టైంని టైమ్ ఆఫ్ descent అంటాం. దాన్ని T2తో రిప్రజెంట్ చేస్తాం, టైమ్ ఆఫ్ descent.
నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఆ స్టోన్ అంటే కింద నుంచి పైకి వెళ్ళి మళ్ళీ పైనుంచి కిందికి రావడానికి అంటే గాలిలో ఉన్న మొత్తం సమయాన్ని అనమాట. అంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అది గాలిలోనే ఉంటుంది, పైనుంచి కిందకి వచ్చేటప్పుడు గాలిలో ఉంటుంది కదా, ఆ మొత్తం సమయాన్ని మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం అనమాట. టైమ్ ఆఫ్ ఫ్లైట్. దీన్ని టీతో రిప్రజెంట్ చేసినట్లయితే ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? T1 ప్లస్ T2 అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డెసెంట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? టైమ్ ఆఫ్ అసెంట్ ఇవ్వడం జరిగింది. అంటే T1 ఈక్వల్ టు 10 సెకండ్స్ ఇవ్వడం జరిగింది. మనకి టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ అనేవి రెండు ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి కదా, కాబట్టి టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా 10 సెకండ్స్ అవుతుంది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే T1 ప్లస్ T2 అవుతుంది, అంటే 10 ప్లస్ 10 అంటే 20 సెకండ్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ ట్రావెల్స్ ఫస్ట్ 2 hours with a constant speed of 50 km/h and next 2 hours with a constant speed of 37.5 km/h. The total distance traveled in 4 hours. అంటే ఒక కారు ఫస్ట్ 2 అవర్స్లో 50 km/h చొప్పున ట్రావెల్ చేసింది, నెక్స్ట్ 2 అవర్స్లో అది 37.5 km/h చొప్పున ట్రావెల్ చేసినట్లయితే మొత్తం 4 అవర్స్లోని అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ 2 అవర్స్లో అది ఎంత డిస్టెన్స్ మనకి అంటే దాని స్పీడ్ ఎంత? 50 km/h. నెక్స్ట్ 2 అవర్స్లో దాని యొక్క స్పీడు 37.5 km/h. అంటే ఈ రెండు మల్టిప్లై చేసి యాడ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. అంటే 250 are 100, 2 into 37.5 ఎంత అవుతుంది మనకి? 75 అవుతుంది కదా. అంటే 100 ప్లస్ 75 అంటే 175 కిలోమీటర్స్ అది ట్రావెల్ చేసింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద సెకండ్స్ హ్యాండ్ ఇన్ ఏ మినిట్. అంటే మనకి సెకండ్ హ్యాండ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ 1 minute ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి క్లాక్లో సెకండ్ హ్యాండ్స్ 12 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక కంప్లీట్ రొటేషన్ తిరిగిన తర్వాత మళ్ళీ 12 దగ్గరికి వచ్చేసరికి 1 minute అయిందంటాం కదా. అంటే అది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే రావడం జరిగింది. అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒక చోటే ఉంది కాబట్టి మనకి దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అదే డిస్టెన్స్ అయితే ఏం చేస్తాం? దీని యొక్క సర్కంఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ని ఒకవేళ ఈ సెకండ్స్ హ్యాండ్ యొక్క లెంత్ ఇచ్చి దాని యొక్క డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సెకండ్స్ హ్యాండ్ ఇన్ 1 minute అడిగినప్పుడు మనం 2πr ఫామ్లో ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. అలాగే ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మినిట్స్ హ్యాండ్ ఇన్ ఎన్ అవర్. మనకి 1 అవర్లో మనకి మినిట్స్ హ్యాండ్ అనేది దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అంటున్నాడు? 1 అవర్ కంప్లీట్ అవ్వాలంటే మనకి మినిట్స్ హ్యాండ్ మనకి ఒక కంప్లీట్ రొటేషన్ కంప్లీట్ చేయాలి కదా. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో 12 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 దగ్గరికి వస్తేనే మనకి 1 అవర్ అవుతుంది కదా మినిట్స్ హ్యాండ్, కాబట్టి దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఇక్కడ 0 అవుతుంది. అట్లాగే అవర్స్ హ్యాండ్ అడిగినప్పుడు కూడా అంటే ఒక డేలో అవర్ హ్యాండ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అన్నప్పుడు అవర్ హ్యాండ్స్ 2 రొటేషన్స్ కంప్లీట్ చేస్తుంది కదా పర్ డే, కాబట్టి దాని యొక్క డిస్ప్లేస్మెంట్ కూడా 0 అవుతుంది అనమాట. నెక్స్ట్, రామా కవర్స్ ఫస్ట్ 2 meters distance in 5 seconds and the next 2 meters also 5 seconds. He covers 2 meters distance for every 5 seconds. The type of motion is అంటే మనకి రామ అనే వ్యక్తి ఫస్ట్ 5 secondsలో 2 meters ట్రావెల్ చేశాడు, అలాగే నెక్స్ట్ 5 secondsలో కూడా 2 meters ట్రావెల్ చేశాడు. అట్లా ఎవ్రీ 5 secondsలో 2 meters ట్రావెల్ చేసినట్లయితే అతని యొక్క మోషన్ ఏమంటామంటే చెప్పుకున్నాం కదా మనకి డిస్టెన్స్ కవర్డ్ బై ఈక్వల్ టైమ్ ఇంటర్వాల్స్, అంటే ఈక్వల్ డిస్టెన్స్ కవర్డ్ బై ఈక్వల్ టైమ్ ఇంటర్వాల్స్, దాన్ని ఏమంటాం మనం? యూనిఫామ్ మోషన్ అంటాం కదా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ యూనిఫామ్ మోషన్ అవుతుందన్నమాట. అలాగే ఏ బాడీ ఈజ్ ఇన్ రెక్టిలినియర్ మోషన్ దెన్ ఇట్ మూవ్స్. అంటే మనం ఒక బాడీ రెక్టిలినియర్ మోషన్లో ఉందని ఎప్పుడు అంటాం మనం? అది ఒక స్ట్రైట్ లైన్ వెంబడి ట్రావెల్ చేస్తున్నప్పుడే కదా దాన్ని రెక్టిలినియర్ మోషన్ అంటాం. కాబట్టి ఎలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఏ పార్టికల్ కవర్స్ 1/4 ఆఫ్ ద
circle of radius r, then the distance and the displacement of the particle respectively. అంటే ఒక పార్టికల్ అనేది ఒక సర్క్యులర్ పాత్లో ట్రావెల్ చేస్తుంది. అయితే అది ఆ సర్కిల్ యొక్క రేడియస్ r సెంటీమీటర్స్ అనుకుందాం. దెన్ ఇది మనకి ఎంత కవర్ చేసింది ఆ పార్టికల్ అనేది 1/4, ఆ సర్కిల్లో 1/4 అంటే సర్క్యూమ్ఫరెన్స్ని మనం 4 ఈక్వల్ పార్ట్స్ చేసినట్లయితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 1/4 పార్ట్ అవుతుంది కదా. అంటే ఈ 1/4 పార్ట్లో ఆ పార్టికల్ కవర్ చేసిన డిస్టెన్స్ని అట్ ద సేమ్ టైం డిస్ప్లేస్మెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి డిస్టెన్స్ అంటే సర్క్యూమ్ఫరెన్స్లో 4th పార్ట్ అవుతుంది. అంటే మనకి సర్క్యూమ్ఫరెన్స్ ఫార్ములా ఏంటి, 2πr బై దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి కదా, బై 4 అంటే 2 టేబుల్ 4లో 2 టైమ్స్ అంటే πr/2 అవుతుంది అనమాట. ఇది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్. మరి డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ చూడాలి. అంటే ఇక్కడ పార్టికల్ ఇక్కడ ఉంది, ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ చూడాలి, షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. అప్పుడు అది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. మనకి రేడియస్ అనేది సర్కిల్లో ఎక్కడైనా ఈక్వల్గా ఉంటుంది కదా. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా పైథాగరస్ థీరం గురించి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం పైథాగరస్ థీరం అప్లై చేసినట్లయితే ఈ హైపోటెన్యూస్ వస్తుంది కదా. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు r² ప్లస్ r² అంటే 2r² అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ని మనం RHSలోకి పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, h ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2r². అంటే √2 ఇక్కడ r² ఉంది కాబట్టి మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవి మనకి r మిగులుతుంది కదా. అంటే √2r అవుతుంది. r/2 అనేదేమో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్ అవుతుంది. √2r అనేదేమో మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఏ బాడీ మూవ్స్ ఈస్ట్ బై ది డిస్టెన్స్ 6 meters అండ్ టర్న్స్ టువర్డ్స్ నార్త్ అండ్ బై డిస్టెన్స్ ఆఫ్ 8 meters. వాట్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ? ఇంతకుముందే మనం అప్లై చేసాం కదా, ఈస్ట్ అంటే రైట్ సైడ్కి 6 meters ట్రావెల్ చేసింది, మళ్ళీ నార్త్ వైపుకి 8 meters ట్రావెల్ చేసింది. అయితే ఆ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంతంటే దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఏం ఉపయోగించుకుంటాం, పైథాగరస్ థీరంను ఉపయోగించుకుంటాం. పైథాగరస్ థీరం అప్లై చేసినట్లయితే h² ఈజ్ ఈక్వల్ టు 8² ప్లస్ 6². 8² అంటే 8 8s are 64. 6² మీన్స్ 6 6s are 36. 64 ప్లస్ 36 100 అవుతుంది. ఇది h² కదా. మనకి h కావాలంటే స్క్వేర్ని మనం RHSలోకి తీసుకువెళ్ళాలి. అంటే స్క్వేర్ రూట్ అవుతుంది. 100కి స్క్వేర్ రూట్ ఎంత, 10 కదా. అంటే 10 meters అవుతుంది అన్నమాట డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్, ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 100 meters ఈజ్ కవరింగ్ ఏ బ్రిడ్జ్ 200 meters విత్ స్పీడ్ ఆఫ్ 72 km/h. ద టైమ్ టేకెన్ బై ద ట్రైన్ ఈజ్. ఓకే, ఒక ట్రైన్ అనేది 100 meters లెంత్ ఉంది, అది 200 meters లెంత్ ఉన్న ఒక బ్రిడ్జ్ని 72 km/h స్పీడ్తో క్రాస్ చేసినట్లయితే అది ఎంత టైం తీసుకుంటుంది? ఓకే, ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 100 meters, లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఈక్వల్ టు 200 meters. నెక్స్ట్, స్పీడ్ ఈక్వల్ టు 72 km/h. అయితే ఇక్కడ మనకి ఈ రెండు లెంత్లు కూడా మీటర్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పీడ్ని మాత్రం km/hలో ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ మనం దీని స్పీడ్ని meters/secondsలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఇది మనకి లార్జెస్ట్ యూనిట్స్ కదా, దీన్ని స్మాలెస్ట్ యూనిట్స్లో కన్వర్ట్ చేయాలి. అంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాలి. అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. ఓకే, 18 టేబుల్ మనకి 72లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 times పోతుంది కదా. 4 5s are 20 meters/second. అంటే ట్రైన్ యొక్క స్పీడ్ అనేది meters/secondలోకి కన్వర్ట్ చేసినప్పుడు 20 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు
డిస్టెన్స్ బై టైం. ఇక్కడ మనకి టైం కావాలి కదా, అంటే ఈ రెండింటిని రీప్లేస్ చేసినట్లయితే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ ఆర్ వి ఆర్ ఎస్. మనకి డిస్టెన్స్ ఎంత, ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అంటే 300 మీటర్స్ అవుతుంది. అంటే 300 బై 20, 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ 30లో 15 టైమ్స్ అంటే 15 సెకండ్స్ పడుతుంది అనమాట. 100 మీటర్స్ లెంత్ ఉన్న ట్రైను 200 మీటర్స్ ఉన్న బ్రిడ్జిని క్రాస్ చేయడానికి. నెక్స్ట్ వన్, ఏ సైక్లిస్ట్ మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ 14 meters in 20 seconds. He covers 1.5 revolution in 20 seconds. Then the distance covered by the cyclist. అంటే ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు అంటే ఈ సర్కిల్ ఎంత సర్కంఫరెన్స్ ఉంటుందో అంత డిస్టెన్స్. మనకి సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి, 2πr, 2 into π వాల్యూ 22/7 ఇంటూ r 14 అవుతుంది కదా, 7 టేబుల్ 14లో 2 టైమ్స్ కట్ అవుతుంది. 2 22s are 44, 44 2s are 88 మీటర్స్. అంటే దీని యొక్క సర్కంఫరెన్స్ 88 మీటర్స్. అంటే ఆ సైక్లిస్ట్ ఒక రెవల్యూషన్ పూర్తి చేసినట్లయితే అతను 88 మీటర్స్ ట్రావెల్ చేసినట్లు అవుతుంది. అయితే ఇక్కడ 1.5 అంటే 1 కంప్లీట్ రెవల్యూషన్ ప్లస్ హాఫ్ రెవల్యూషన్ అవుతుంది. 1 కంప్లీట్ రెవల్యూషన్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు, 88 ప్లస్ అందులో హాఫ్, 88లో హాఫ్ ఎంత, 44 అవుతుంది. అంటే యాడ్ చేసినట్లయితే 8 + 4 12, 1 + 8 9, 9 + 4 13 అంటే 132 మీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసినట్లు అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ X to Y విత్ ఏ వెలాసిటీ 30 km/h అండ్ రిటర్న్స్ విత్ వెలాసిటీ 40 km/h. యావరేజ్ వెలాసిటీ అంటే ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే ఒక కారు ఎక్స్ నుంచి బయలుదేరి వైకి 30 km/h స్పీడ్తో చేరుకుంది. అట్లాగే రిటర్న్ జర్నీలో 40 km/hలో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసింది. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడు, యావరేజ్ వెలాసిటీ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చాడు కదా, కాబట్టి మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఫార్ములా అప్లై చేసేయాలి. ఏది, 2v1v2/v1 + v2 మనకి అని డౌట్ రావచ్చు అనమాట. అయితే ఇక్కడ ఈ కార్ అనేది ఎక్స్ నుంచి వైకి వెళ్ళి మళ్ళీ వై నుంచి ఎక్స్కి చేరుకోవడం జరిగింది. ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే మళ్ళీ చేరుకోవడం జరిగింది. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, 0 అవుతుంది అనమాట. అంతేగాని ఫార్ములా ఉపయోగించి సాల్వ్ చేయడానికి ప్రయత్నించకూడదు అనమాట. నెక్స్ట్, ఏ పార్టికల్ ట్రావెల్స్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ 12 meters. ఫైండ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ ఇన్ హాఫ్ రెవల్యూషన్. అంటే ఒక పార్టికల్ ఒక సర్క్యులర్ పాత్లో ట్రావెల్ చేస్తుంది. దీని యొక్క రేడియస్ 12 meters. అయితే ఫైండ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ ఇన్ హాఫ్ రెవల్యూషన్. హాఫ్ రెవల్యూషన్ అంటే ఈ సర్కిల్లో ఇక్కడికి వస్తుంది కదా, ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ ఏ దగ్గర బయలుదేరినట్లయితే హాఫ్ రెవల్యూషన్ అంటే బి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ని అట్ ద సేమ్ టైం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఈ ఏ నుంచి బికి ప్రయాణించిన దూరం అనమాట. అదేమవుతుంది, సర్కంఫరెన్స్లో హాఫ్ అవుతుంది. సర్కంఫరెన్స్ ఎంత, 2πr. ఇందులో హాఫ్ అంటే బై 2 చేస్తాం, అంటే 2 గెట్స్ క్యాన్సిల్, πr ఉంటుంది కదా. పై వాల్యూ ఎంత, 22/7 ఇంటూ రేడియస్ ఎంత ఇవ్వడం జరిగింది, 12 ఇవ్వడం జరిగింది. ఓకే, 22 12s are 2 12s are 24, 4 2 2 12s are 24 + 2 26 అంటే 264/7 మీటర్స్ అనమాట. ఇది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పార్టికల్. దీన్ని డివైడ్ చేస్తే మనకి పాయింట్లో కూడా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం, షార్టెస్ట్ డిస్టెన్స్. అంటే ఈ ఏ నుంచి బికి ఇలా ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది కదా. అంటే రేడియస్ 12 అయింది, ఇది డయామీటర్ అవుతుంది ఏబి అనేది. అంటే అది డబుల్ ఉంటుంది డయామీటర్కి, అంటే 12 + 12 అంటే 24 మీటర్స్ అవుతుంది అనమాట డిస్ప్లేస్మెంట్ అనేది. నెక్స్ట్, ఏ సింపుల్ పెండ్యులం టేక్స్ 36 seconds to complete 20 oscillations. What is its
టైం పీరియడ్ ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, టైం పీరియడ్ ఆఫ్ ఏ పెండ్యులం ఏమవుతుంది, ఒక కంప్లీట్ ఆసిలేషన్ చేయడానికి అంటే ఎక్కడ బయలుదేరిందో అక్కడికి తిరిగి మళ్ళీ ఒకసారి చేరుకోవడానికి పట్టిన కాలాన్ని మనం టైం పీరియడ్ అంటాం. ఇక్కడ మనకి 20 ఆసిలేషన్స్ చేయడానికి 36 సెకండ్స్ పట్టింది. అంటే అప్పుడు దాని టైం పీరియడ్ ఎంత అవుతుందంటే 36 అంటే టైం టేకెన్ బై ద 20 ఆసిలేషన్స్ కదా, అంటే 36/20 అవుతుంది. ఓకే, మనం డివైడ్ చేసినట్లయితే జీరోకి ఇక్కడ పాయింట్ వస్తుంది, 2 టేబుల్తో 36ని డివైడ్ చేసినట్లయితే 1.8 అవుతుంది కదా, అంటే 1.8 సెకండ్స్ అవుతుంది అనమాట. అంటే ఆ పెండ్యులం యొక్క టైం పీరియడ్ ఎంత, 1.8 సెకండ్స్. అంటే ఒక ఆసిలేషన్ని కంప్లీట్ చేయడానికి అది 1.8 సెకండ్స్ టైం తీసుకుంటుంది. నెక్స్ట్, టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్యులం డిపెండ్స్ ఆన్, అంటే మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఒక పెండ్యులం యొక్క టైం పీరియడ్ దేని మీద ఆధారపడి ఉంటుంది, దాని యొక్క లెంత్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, వెయిట్ మీద ఆధారపడదు. అంటే మనకి ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఏ ట్రైన్ రన్స్ ఫ్రమ్ న్యూఢిల్లీ టు హైదరాబాద్, ఇట్ కవర్స్ ఫస్ట్ డిస్టెన్స్ ఆఫ్ 420 kilometers in 7 hours and the next distance of 360 kilometers in 6 hours. Find the speed of the train. అంటే ఒక ట్రైన్ అనేది ఢిల్లీ నుంచి హైదరాబాద్కి బయలుదేరింది, అది 420 kilometers డిస్టెన్స్ని 7 అవర్స్లో కవర్ చేసినట్లయితే తర్వాత 360 kilometers డిస్టెన్స్ని 6 అవర్స్లో కంప్లీట్ చేసింది. అయితే దాని యొక్క స్పీడ్ ఎంత అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ 420 kilometers ట్రావెల్ చేసిన తర్వాత 360 kilometers ట్రావెల్ చేసింది. మొత్తం ఎంత టైం తీసుకుంది, ఫస్ట్ ఏమో 7 hours, తర్వాత 6 hours. అంటే 420 kilometersని 7 hoursలో ట్రావెల్ చేస్తే 360 kilometersని 6 hoursలో ట్రావెల్ చేసింది. దీన్ని మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అంటే km/hoursలో కన్వర్ట్ చేయాలి కదా. అంటే దీన్ని యాడ్ చేసినట్లయితే 780 వస్తుంది కదా, 780/13 టేబుల్ 78లో ఎన్ని టైమ్స్ పోతుంది, మనకి 6 టైమ్స్లో పోతుంది, 0 అంటే 60 kilometers per hour అవుతుంది అండి. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 60 kilometers per hour. అంటే ఫస్ట్ వన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. చూసారు కదా, మనకి ఈ ఫిజిక్స్ పార్ట్లో ప్రాబ్లమ్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుందన్నమాట. మనం కాన్సెప్ట్స్ని కనుక కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్నైనా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని భావించినట్లయితే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. వెంటనే మీరు ఆ వీడియో చూసే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై నౌ.